హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇల్లు కడుక్కొచ్చి ముగ్గేసాను. ఏం లేదు, ఈరోజు రీజనట్టు ఈ చిరాగ్గా ఉందని కడుక్కొచ్చా. నాకు 14 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. మా నాన్నగారు చనిపోతే పాము కలిసి మా నాన్నగారు చనిపోతే మా అమ్మ నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసింది. 7th క్లాస్ అవ్వగానే పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకు మా అబ్బాయి పుట్టాడు. 3 సంవత్సరాలంటే నాకు 17 సంవత్సరాల వయసులో మా అబ్బాయి పుట్టాడు. నాకు 19 సంవత్సరాల వయసులో మా అమ్మాయి పుట్టింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. పెళ్ళైన తర్వాత మా ఆయన్ని మా మామగారు ఇట్లా అది వేరు పెట్టేస్తారు కదా, వేరు పెట్టేశారు. బయటకు వచ్చి ఇంకా మా కష్టంతో మేము కొంచెం కొంచెం అలా ఈ చోటు కొనుక్కొని, స్థలం కొనుక్కొని, మా అబ్బాయి సంవత్సరం పిల్లోడప్పుడు ఈ స్థలం కొనుక్కొని ఫస్ట్ తాటేకిళ్ళు వేసుకున్నాము. దాంట్లో పట్టాలు కట్టుకుని అలా కొన్నాళ్ళు ఉండి మా అమ్మాయి పుట్టిన తర్వాత కొంచెం గోళ్ళ కట్టుకుని కొంచెం అలా తర్వాత మా పిల్లలు 10 సంవత్సరాలు పిల్లలు అయ్యేటప్పటికి ఇల్లు పడేసి ఇలా కొంచెం పొలం ఉంటుంది అమ్ముకుని స్లాబ్ పోసుకున్నాము. కొంచెం ఇల్లు కట్టుకుని స్లాబ్ పోసుకున్న తర్వాత కొంచెం ఇల్లు కట్టుకుంటా కొంచెం లోపల బాగు చేయించుకుంటా అలా కష్టార్జితంతోనే తర్వాత మా అబ్బాయి ఇంకా మా బాధలు చూడలేక ఇంటర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి చదువు మానేసి కొంచెం పని చేస్తున్నాడు. మా అబ్బాయి కూడా, మా అమ్మాయికి కూడా ఇంటర్ అయిపోగానే మా అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేసాం. మా పరిస్థితులు బాగోక మా అమ్మాయికి ఏమో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కవల పిల్లలు పుట్టారు. ఇక మా ఆయన గారికి హెల్త్ బాగోదు, నాకు బాగోదు, నేను ఇంట్లోనే ఉంటాను, ఈ పనులకి వెళ్ళలేను. పనులు చేశాను కొంచెం. తర్వాత ఇష్యూస్ కొంచెం బాగోక తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను, ఏ పనులు చేయలేక. ఇక ఎలాగోలా ఎలా జరిగిపోతూ ఉంది. ఏం మాట్లాడాలి, కొంచెం నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్నింగ్ చేయాలి, ఇంట్లో కూర్చుంటున్నా కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి చేస్తున్నాను. నాకు ఎలా పెట్టాలో ఏం చేయాలో కూడా తెలీదు. ఎలాగోలా అట్లా చేద్దామని చెప్పి రన్నింగ్ చేస్తాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎట్లా పెట్టాలో ఏంటో తెలీదు. వీడియోలు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఏమా చిన్న వయసులో పెళ్ళి చేస్తే ఇలాగే అయిపోతారు. పరిస్థితులు బాగోక కష్టంతో మా పరిస్థితులు బట్టి, మా పెళ్ళైన దాన్ని బట్టి మళ్ళీ మేము వేరుపడటం అని అలా బాధలు పడి ఎలాగోలా ఒడ్డెక్కించి మా అమ్మాయి పెళ్లి చేశాము. మా అమ్మాయికి అబ్బాయి, ఒక అమ్మాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.